గౌతమ్ విష్ణుకి ఫోన్ చేస్తాడు. విష్ణు ఫోన్ లిఫ్ట్ చేసి, గౌతమ్ చెప్పరా? గౌతమ్ ఏం చేస్తున్నావురా? విష్ణు మానస అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది. నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా. గౌతమ్ ఆంటీకి ఎలా ఉంది ఇప్పుడు? విష్ణు పర్వాలేదు, బాగానే ఉంది. అమ్మ నిన్ను ఒక్కడినే వదిలి వచ్చామని మమ్మల్ని అరుస్తుంది. గౌతమ్ చిన్నగా నవ్వి, నేనేమన్నా చిన్నపిల్లోన్నా ఏంటి అంటాడు. విష్ణు అమ్మ గురించి నీకు తెలిసిందే కదా అంటాడు. మానస ఎవరు అంటుంది లోపలికి వస్తూ. విష్ణు గౌతమ్ అని స్పీకర్ ఆన్ చేస్తాడు. మానస ఏం చేస్తున్నావురా, తిన్నావా? గౌతమ్ ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చాను, బయట తినేశాను. మీరు ఎప్పుడొస్తున్నారు? మానస ఇంకా 1 వీక్ పడుతుంది. గౌతమ్ సరే, వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పాలి మీకు. విష్ణు దేని గురించిరా? గౌతమ్ ఫోన్లో చెప్పేది కాదు, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, బాయ్. విష్ణు సరే బాయ్ అని పెట్టేస్తాడు. మానస గౌతమ్ దేని గురించి మాట్లాడాలి అంటున్నాడు? విష్ణు ఏమో, వెళ్ళిన తర్వాత చెప్తాడుగా, చూద్దాం. మానస సరే డిన్నర్ చేద్దాంరా అని తీసుకువెళ్తుంది. తర్వాత రోజు సిద్ధు మధు అని పిలుస్తాడు. మధు వెనక్కి వచ్చి, ఏంటి సార్? సిద్ధు నీతో కొంచెం మాట్లాడాలి. మధు మాట్లాడండి సార్ అంటుంది. సిద్ధు కారులో వెళ్తూ మాట్లాడుకుందాం. మధు నా వర్క్ ఇంకా అవ్వలేదు సార్. సిద్ధు రేపు చేసుకోవచ్చులే, పద. మధు వెళ్ళిపోతుంటే సిద్ధు ఏంటి వెళ్ళిపోతున్నావు? మధు అది రమ్య నా కోసం వెయిట్ చేస్తుంది, తనకి చెప్పి వద్దామని. సిద్ధు సుభాష్ని పిలిచి, నేను మధు వెళ్తున్నామని రమ్యకి చెప్పు అని చెబుతాడు. సుభాష్ సరే సార్ అని వెళ్తుంటే మధు నా బ్యాగ్ కూడా తెచ్చుకోవాలి అని సుభాష్తో పాటే వెళ్తుంది. సుభాష్ ఓయ్ ఏంటి సంగతి అంటాడు. మధు తెలియదు, ఏదో మాట్లాడాలి అన్నారు. మధు బ్యాగ్ తీసుకుని, రమ్య నువ్వు ఇంటికి వెళ్ళిపో. రమ్య నువ్వెక్కడికి వెళ్తున్నావు? సుభాష్ వాళ్ళ సార్ ఏదో మాట్లాడాలంట, అందుకే వెళ్తుంది. మధు బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే రమ్య మధుని ఆపి, నువ్వు ఆ కోపిష్టి బాస్తో వెళ్ళటం నాకిష్టం లేదు అంటుంది. మధు ఎందుకు? రమ్య ఎందుకంటావేంటి, నిన్న తన వల్ల ఎంత ఏడ్చా గుర్తులేదా? ఇప్పుడు కూడా నిన్ను ఏదో ఒకటి అని బాధ పెడతాడు. అట్లాంటి మనిషితో నువ్వు బయటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటుంది. మధు చేతిని పట్టుకుంది వెళ్ళనివ్వకుండా. మధు చిన్నగా నవ్వి, సిద్ధు సార్ చెడ్డవారేమి కాదు రమ్య, నిన్న ఏదో కోపంలో ఉండి అలా అరిచారు అంతే. రమ్య ఎప్పుడు చూడు సార్ని వెనకేసుకొస్తావు, ఆ మనిషి మాత్రం నిన్ను బాధ పెడతాడు. మధు ఈసారి సార్ వల్ల నేను బాధపడితే డైరెక్ట్గా వచ్చి నీకే చెబుతాను, అప్పుడు నువ్వు చెప్పిన మాటే వింటాను, సరేనా? రమ్య ప్రామిస్? మధు ప్రామిస్ అని నవ్వుతుంది. రమ్య సరే త్వరగా వచ్చే. మధు బాయ్ అని వెళ్ళిపోతుంది. సుభాష్ రమ్య వంక అంతే చూస్తుంటే, రమ్య ఏంటి తినేసేలా చూస్తున్నావు? సుభాష్ రమ్య నీకొక విషయం తెలుసా? రమ్య ఏంటి? సుభాష్ నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా లక్కీ. రమ్య డౌట్గా సుభాష్ వంక చూస్తుంటే, సుభాష్ జోక్ చేయట్లేదు, నిజమే చెబుతున్నా. ఫ్రెండ్ గురించి ఇంత ఆలోచిస్తున్నావంటే ఇంకా నీతో జీవితాంతం ఉండేవాళ్ళని ఇంకెంత బాగా చూసుకుంటావో అర్థమవుతుంది అంటాడు నవ్వుతూ. రమ్య సుభాష్ వంక చూసి చిన్నగా నవ్వుతుంది. సుభాష్ ఫస్ట్ టైం తెలుసా? రమ్య మళ్ళీ ఏంటి? సుభాష్ నువ్వు నన్ను చూసి నవ్వటం అంటాడు.
రమ్య చిరుకోపంతో చూస్తుంటే సుభాష్ చిన్నగా నవ్వి, అప్పుడప్పుడు ఇలా నవ్వుతూ ఉండండి మేడం అని వెళ్ళిపోతాడు. రమ్య వెళ్తున్న సుభాష్ వంక నవ్వుతూ చూస్తూ ఉంటుంది. మధు, వెళ్దామా సార్ అంటుంది. సిద్ధు హా అని ముందుకి కదులుతాడు. రెస్టారెంట్లో సిద్ధు ఫుడ్ ఆర్డర్ పెడుతుంటే మధు చుట్టూతా చూస్తూ ఉంటుంది. వెయిటర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతాడు. సిద్ధు, మధు మధు హా సార్. సిద్ధు, సారీ. మధు, సారీ దేనికి సార్? సిద్ధు, నిన్న నీ మీద అరిచినందుకు ఏదో కోపం నీ మీద చూపించేశానా? మధు, పర్లేదు సార్ అంటుంది నవ్వుతూ. సిద్ధు, నా మీద కోపం లేదా? మధు, లేదు సార్, నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయా. మీరు కూడా మర్చిపోండి అంటుంది. సిద్ధు చిన్నగా నవ్వి సరే అంటాడు. అంతలోకి ఫుడ్ వస్తే తింటూ ఉంటారు. మధు తింటూ పక్కకి చూస్తుంది. ఇద్దరు లవర్స్ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి మధు నవ్వుతుంటే చూసి, ఏంటి నవ్వుతున్నావు? మధు, వాళ్ళిద్దరిని చూసి అని వాళ్ళని చూపిస్తుంది. సిద్ధు వాళ్ళిద్దరి వంక చూసి చిన్నగా నవ్వి, నీకెవరైనా ఉన్నారా అలా తినిపించేవాళ్ళు? మధుకి అర్థం కాక అంటే అంటుంది. సిద్ధు, అంటే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నా. మధు, అయ్యో అలాగే ఎవరు లేరు సార్ అంటుంది. సిద్ధు, నిజంగానా? మధు, నిజంగా. సిద్ధు చిన్నగా నవ్వి తింటుంటే మధు, మరి మీకు అని అడుగుతుంది చిన్నగా. సిద్ధు, నీకేమనిపిస్తుంది? నేనెవరినైనా ప్రేమిస్తున్నా అనిపిస్తుందా? మధు, చాలా రోజుల నుండి మిమ్మల్ని చూస్తున్నా. నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటున్నా అంటుంది. సిద్ధు ఫోన్లో స్నేహ ఫోటో మధు ముందు పెడతాడు. మధు, ఎవరు సార్ అంటుంది ఫోటో చూస్తూ. సిద్ధు, ముందు ఇది చెప్పు, తనెలా ఉంది? మధు, చాలా అందంగా ఉన్నారు. ఇంతకీ ఎవరు సార్ అంటుంది నవ్వుతూ. సిద్ధు, నేను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు స్నేహ అంటాడు నవ్వుతూ. మధు ఆ మాట విని షాక్ అయి సిద్ధు వంక చూస్తుంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.